అయితే ఈ యొక్క ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే మనమైతే తయారైతే వేయబోతున్నాం అనమాట. ఈ వీడియో అయితే ఫుల్ అయితే చూడండి అనమాట. ఇప్పుడైతే మనం ఎట్లా తయారు అయితే చూసుకుందాం. కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీచరీ ప్రొటెక్షన్ అనమాట. ఇదైతే మీకైతే ఇది ఎక్స్టెన్షన్ బాక్స్ ఎట్లా వేయాలో చూపిస్తాను అనమాట. ఫస్ట్ మీకు కావాల్సిన ఐటమ్ వచ్చేసి ఎక్స్టెన్షన్ బాక్స్ అనమాట. అంటే మీకు పీవీసీ మీకు ఎన్ని సాకెట్స్ కావాలో చెప్తే అలాగే మీకైతే ఇస్తాను అనమాట. నేనైతే ఇప్పుడైతే ఇది కొనుక్కొచ్చాను. చూసారు కదా, నాకైతే ఇదైతే 45 రూపీస్కి అయితే వచ్చిందనమాట. దీంట్లో అయితే మనకి ఇట్లా వస్తుంది. దీంట్లో మనకైతే నట్స్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ మనం నెక్స్ట్ తీసుకోవాల్సింది తర్వాత మనకు ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. దీనైతే మనకి ఇక్కడ ఎన్ని పిన్స్ కావాలో అని అయితే ఇస్తాడు. ఇక్కడ కనిపిస్తుంది ఒక లైను, ఇది ఒక స్విచ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనమైతే మన కటింగ్ ప్లేన్ అయితే వాడాల్సి అయితే ఉంటుంది. ఏం లేదు కానీ సింపుల్ ఇట్లా అంటే చాలు, ఇది ఊసిపోతుంది అనమాట. చూసారు, ఇట్లా అంటే చాలు, నాకైతే ఇదైతే ఊసిపోతుంది. అట్లనే ఇంకోసారి కూడా వేసుకోవాలి నేను. చూసేయండి గైస్, ఎందుకంటే ఇది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇట్లా వేసేటప్పుడు ఇక్కడ అనిపిస్తుంది అయితే ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయిపోయింది గైస్, నేనైతే తీసేస్తున్నాను. ఇదైతే నీట్గా అయితే సైడ్కి అయితే మంచిగా తనేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇవ్వాల్సింది ఇది ఒక ప్లగ్ తీసుకొని అయితే దీంట్లో అయితే ఈజీగా కూర్చుంటుంది అనమాట. దీంట్లో మీరు కట్ చేయంగానే లేకపోతే ఈజీగా అయితే కూర్చుంటుంది అనమాట. కూర్చోగానే మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఇచ్చిన ఇవైనా వాడచ్చు, లేదంటే వేరైనా వాడచ్చు. నాకైతే ఇదైతే సెట్ చేసిన దీంట్లో అయితే కూర్చోట్లేదు. దానికోసం నేనైతే ఇక్కడ స్క్రూస్ బయట అయితే తెచ్చుకున్నాను. ఇలాంటివి అనమాట తీసుకొని అయితే బయట అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదైతే మనమైతే దీనికైతే ఫిట్ చేద్దాము. ఇక్కడ విషయంగా అయితే ఇలా అయితే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని నెక్స్ట్ దానికి ఇంకోటి ఇట్లాంటిది వస్తుంది, ఇది తీసుకొని అయితే దీనికైతే పెట్టేసేసాను. అంతే, ఏముండదు కదా, సింపుల్ ఉంటుంది ఇది. దీన్ని తీసుకున్న తర్వాత మీరు ఇలా అయితే వెనకైతే పెట్టేసుకొని కటింగ్ ఇది స్క్రూ డ్రైవర్ అయితే తీసుకొని ఇక్కడైతే పెట్టేసి అయితే టైట్ చేసేసుకోండి. అంతే సింపుల్. చూసారు కదండి, టైట్ అయిపోతుంది ఈజీగా. ఇలా అయితే టైట్ చేసుకోండి. ఒకసారి అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ విషయం టైట్ అయిపోయింది ఇప్పటికైతే ఉచ్చలేదు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి వచ్చింది, ఇంకోటి దాన్ని కూడా అయితే వేసేసుకుందాం స్క్రూ మనము. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు అనమాట. నేనైతే మొత్తానికి అయితే స్క్రూస్ అయితే వేసేసుకున్నాం. ఫుల్ టైట్ అయిపోయింది అనమాట ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక స్విచ్ కావాలన్నమాట మనకి. నెక్స్ట్ ఈ స్విచ్ అనేది నేనైతే ఓల్డ్గా అయితే వాడుతున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ తయారు చేసిన దానికి అయితే ఈ పేజ్ వాడుతున్నాను. మీరు కావాలంటే బయట షాప్లలో ఇట్లా కొనుక్కోవచ్చు, ఇవి ఈజీగా అయితే దొరుకుతాయి మీకు. దానికి కూడా సేమ్ ఇలానే అయితే నట్స్ అయితే 2 అయితే వేసేసుకుందాం. ఇక్కడైతే మీరు అయితే చూసుకోవచ్చు. నేనైతే ఇట్లయితే 2 అయితే వేసేసుకున్నాను అనమాట. అయితే వర్క్ అయితే అవుతుంది. 2 అయితే చాలా టైట్ అయితే ఫిట్ అయితే వేసేసుకున్నాను అనమాట నేను. అలానే ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ ఇంకోటి మిగిలిపోయింది కాబట్టి నేనైతే ఇండికేటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ ఇండికేటర్ ఎందుకంటే మనకి ఇలా కరెంట్ వస్తుందా లేదా తెలుసుకోనికైతే ఇండికేటర్ అయితే వాడతారు అనమాట. ఈ ఇండికేటర్ కూడా మనం అయితే 2 స్క్రూస్తో అయితే టైట్ అయితే వేసేసుకుంటాం. ఇక్కడైతే మీరైతే చూడవచ్చు అనమాట. నేనైతే రెండింటికి అయితే మంచిగా అయితే మొత్తం అయితే ఫిట్ చేసేసుకున్నా. టైట్ ఉన్నట్టు అయితే చూడండి, ఊగదు అనమాట. ఊగితే అయితే చాలా బాగుంటుంది. దీని అయితే ఫిట్ కావాలి. నాకైతే ఫిట్ అయిపోయింది అనమాట, బాగానే ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీని కలెక్షన్స్ అయితే చూద్దాం అనమాట. ఇప్పుడైతే మీరైతే ఫస్ట్ అయితే లూజ్ చేసుకోవాలి, కానీ ఇది పెద్ద అయితే పట్టదు అనమాట. దానికోసం మనం అయితే చిన్న స్క్రూ డ్రైవర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇదైతే ఇండికేటర్ది అనమాట. ఇండికేటర్ది మీరు ఇట్లయితే కనిపిస్తుంది కదా, ఇదైతే లూజ్ చేయండి. ఫస్ట్ దీన్ని లూజ్ చేసేసి పక్కనే స్విచ్ ఉంది, మనం స్విచ్ పెట్టాం కదా, ఈ స్విచ్ది ఇక్కడ లూజ్ చేయాలి అనమాట. కింద కట్టు చేసుకోండి కలెక్షన్ అయితే. అంతేం ఎక్కువ ఉండదు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు వేసిన తర్వాత మీరు ఒక వైర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవ్వండి, వైర్ అయితే తీసుకున్నాను నేను. ఈ వైర్ మనకి దీనికి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇట్లా కరెక్ట్గా అయితే పెట్టుకున్నాను నేను.
మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుందో ఈ వైర్ని అయితే దీంట్లో అయితే పెట్టేసాను. మీరైతే కరెక్ట్గా అయితే కలెక్షన్స్ అయితే వేసుకోండి. ఇక్కడ అయితే ఇది ఇండికేటర్ కదా, దీనికైతే ఇలా అయితే పెట్టేసేసుకొని నెక్స్ట్ మీరు ఇక్కడ కనిపిస్తుంది దీని అయితే ఇలా అయితే టైట్ అయితే వేసుకోండి. ఇది మనం వైర్ పెట్టినాం కదా ఇప్పుడే, ఆ వైర్ అయితే వైర్ అనమాట. ఇది దీన్ని ఇక్కడ టైట్ అయితే వేసుకోవాలి ప్రాపర్గా అంటే, ఎందుకంటే ఇది ఊసిపోయి దీన్ని దాకినా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అందుకోసం కరెక్ట్ అయితే వేసుకోండి. ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫిట్ చేసేసినాయి ఇక్కడ ఇండికేటర్ దీనికి, అదే తీసుకెళ్ళిపోయి మీరైతే ఇక్కడైతే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది కింద దానికి, స్విచ్ కింద దానికి. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు అనమాట. నేనైతే కనెక్షన్ అయితే వేసేసిన దీనికి. ఇప్పుడైతే మీరైతే ఒక 2 వైర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వైర్ అయితే ఇండికేటర్ కనిపిస్తుంది కదా, ఇండికేటర్ ఇక్కడ కనిపిస్తుంది, దీనికైతే ఫిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. 2 వైర్స్ అయితే తీసుకోవాలి మీరు. ఆ 2 వైర్స్ ఎందుకంటే మీకు ఎక్స్టెన్షన్ బాక్స్ వైర్ ఎంత దూరం కావాలంటే అంత అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మీరైతే ఫిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇంకో వైర్ ఉంది చూసారు, ఇంకో వైర్ అయితే మనకైతే ఇండికేటర్ ఇక్కడనే ఫిట్ చేసుకోవాలి. ఈ రెండు అయితే మీరైతే ప్లగ్లో అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అనిపిస్తుంది కదా ఈ యొక్క స్విచ్ నుంచాలి, ఇక్కడ నుంచాలి, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది మనకి ప్లగ్ ఇక్కడ వరకు అయితే ఫిట్ చేసుకోవాలి అయితే మనం అయితే ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ అనిపిస్తుంది అయితే ఇప్పటికైతే చెప్పాను కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలని. కాదు గైస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చిన ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇవ్వండి. తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇలా అయితే ఇంకోటి అయితే ఇవ్వాల్సి అయితే మీరు అయితే ఉంటుంది గైస్. ఇప్పుడైతే నాకైతే పెద్ద ప్రాబ్లం చూడండి, ఈ ఇండికేటర్ ఓల్డ్ అయితే పనిచేస్తలే. నేను పోయి కొత్త ఇండికేటర్ అయితే కొనుక్కోవాల్సి వచ్చింది, కొనుక్కొచ్చేసేసిన. ఏం లేదు దీనికి వేసుడే ఏం లేదు గైస్, సేమ్ కలెక్షన్స్ సేమ్ అనమాట. కాకపోతే ఇది కనిపిస్తుంది, ఇది ఒక్కటి చేంజ్ అవుతుంది అంతే. మీరు ఏదైనా వేసుకోవచ్చు, సేమ్ కలెక్షన్ సేమ్, వైర్లు అన్నీ కరెక్ట్ ఉంటాయి కానీ ఇది ఒక్కటి చేంజ్ అవుతుంది. ఇంకా మీ కలెక్షన్ అయితే అయిపోయినట్టే అనమాట. ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే మన ఫస్ట్ బాక్స్ వచ్చింది చూసిరా, దీని వెనుకది, దీని అయితే ఇలాగైతే ఎక్కించేసుకోవాల్సింది. ఇంకా ఇక్కడ మీకైతే మీ ఇష్టం ఉన్న దగ్గర అయితే ఇక్కడైతే హోల్డ్ చేసుకుంటాను నేను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, నేనైతే హోల్డ్ చేసుకుని అయితే వైర్ అయితే మొత్తం అయితే దీంట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ ఈ వైర్ని అయితే పెట్టేసేసి అయితే ప్యాక్ అయితే వేసేసేయండి. మీ ఎక్స్టెన్షన్ బాక్స్ రెడీ. మనకి ఫస్ట్ ఇచ్చారు కదా ఏంటవి స్క్రూస్, ఈ స్క్రూస్ అయితే మనకి ఇచ్చారు కదా ఫస్ట్ దీనికి, అవైతే తీసేసుకొని ఈడైతే వేసుకోండి అనమాట. ఈ 4 దగ్గర ఇవైతే నేనైతే స్క్రూస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో. ఈ టెస్ట్ అయితే అయితే వస్తుంది పెద్దదాంతో, చిన్నది తీసుకున్నాను. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇంత కష్టాలు వీడియో చూస్తున్నాను అయితే మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు అనమాట. వస్తారు కానీ కొంచెం తక్కువ వస్తారు అనమాట. వస్తుంది మధ్య వీడియోస్ అయితే వస్తలేవు, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మమ్మల్ని అయితే బిజీ ఉండే, అందుకే వస్తలేవు. ఇప్పుడు నాకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫైనల్ అయిపోయినాయి, ఇంకా ఫైనల్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఫైనల్స్ అయిపోయాక కూడా ఏం వీడియోస్ రావనుకుంటున్నాను తెలిసి వస్తే ఇట్లా మధ్యలో అప్పుడప్పుడు పెడతా ఉంటాను గైస్. ఓకేనా, మొత్తం ఇక సైడ్స్కి అయితే స్క్రూ అయితే వేసేసుకుందాం మనం. మీరైతే చూడొచ్చు అనమాట. ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే రెడీ అయితే అయిపోయింది, చూసారు కదా, చూసుకోవచ్చు అనమాట మన ఎక్స్టెన్షన్ బాక్స్ ఎట్లుందో. ఈ స్విచ్ మనకి ఇండికేటర్, ఇదైతే ప్లగ్. నేనైతే వైర్ అయితే ఇప్పుడైతే మీకైతే ప్లగ్లో పెట్టి అయితే చూపిస్తాను అనమాట, ఇది పని చేస్తుందో లేదా అని. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు అనమాట. నేను ప్లగ్ అయితే మనకైతే ఇక్కడ అయితే ఇండికేటర్ అయితే వచ్చిందనమాట, మీకు చూడండి. చూసారు కదా ఇండికేటర్ అయితే ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మనం ఇది ప్లగ్ పనిచేస్తున్న అయితే టెస్ట్ అయితే చేద్దాము. దానికోసం నా కాడ అయితే ఉందన్నమాట, ఈ లైట్ అనమాట, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా ప్లగ్లో అయితే ఎంట్రీ అయితే వేసేసేయండి. ఇలా ఇప్పుడైతే ఆన్ చేయండి. చూసిగా చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట. ఇది చాలా అంటే చాలా బ్రైట్గా అయితే వస్తుంది, మనకి ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేవు అనమాట.
చూసిరా గైస్ ఈరోజు వీడియో అయితే బాయ్ బాయ్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్. మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్.